మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, దేవుడికి మొక్కుకుంటాం కదా, ఇది చేస్తాం అది చేస్తాం నెరవేరితే అని చెప్పి, అలాంటి మొక్కులు మనం మర్చిపోతే దానికి ఏదైనా పరిహారం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోరుకుంటారు, తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అని మాట ఇస్తారు. అసలు మాట ఇవ్వకపోతే బెటర్. కోరిక కూడా మీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం కోరుకుంటే బెటర్, మంచిది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఆటోమేటిక్ కదా, అందరు బాగుంటే మన చుట్టుపక్కల మనమే బాగుంటాం చివరికి. సో అలా కోరుకోవాలి, అంతేగాని ఎప్పుడు ఇది చేస్తాను, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, ఇంత నైవేద్యం పెడతాను, ఇంత ఇది చేస్తాను అది చేస్తాను అని ఎప్పుడు చెప్పకూడదు. అది శాస్త్రం కాదు. మీరు కోరుకోవడమే అలా తప్పు రీతిలో కోరుకుంటే తర్వాత ఏం లాభం చెప్పండి? తర్వాత మీరు అది చేసినా, మొక్కు తీర్చినా తీరకపోయినా అది వేస్ట్. అది ఎందుకంటే అది లంచం. అది దేవుడికి ఇష్టం ఉండదు అసలు. అది చెప్పవద్దు, అది చేయవద్దు. మీ కోరిక ఏదో కోరుకోండి అంతే. మీరు దేవుడికి ఇవ్వడం ఏంటండి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, మీరేంటి ఇచ్చేది ఆయన? వాట్ కెన్ యూ గివ్? మీరు ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి అతనికి? ఆయనే మీకు ప్రతిదీ ఇచ్చాడు. మీకు టైమింగ్ ఉంది, అన్ని మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మీరేంది ఆయనకి ఇచ్చేది? కొబ్బరికాయలా? ఇదే ఒకసారి చూసుకోండి మీ అద్దం, మీ మౌనంలో చెప్తాను ప్రతి ఒక్కడికి. ఎవరైనా మొక్కు తీరుస్తాను, ఇది చేస్తాను అది చేస్తానంటే